రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన కామెంట్స్ పై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అతను చేసినట్టే అందరూ అవినీతి చేస్తారని పయ్యావుల కేశవ్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్లుగా కూటమి నేతలు మాట్లాడటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. పయ్యావుల కేశవ్ ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు. అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు. కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు. ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోను చూపిస్తూ ఈ జీవోలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో తనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టతే లేదు, ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి నీళ్ళు అందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు. అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు. ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా. అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 700 కోట్లు అంటే 1 రూపాయి 2 రూపాయలు కాదు, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్కి బాగా అలవాటు పడినట్టున్నాడు. అందుకే ప్రాజెక్టునే థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు.